వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ యువ నాయకుడు రాజేష్ నాయక్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ రేవంత్ రెడ్డి 18 ఏళ్ల పాలన ఈ రాష్ట్రంలో ఎట్లా ఉంది? ఇస్తాన్న 6 గ్యారంటీల ముచ్చట ఏంటి ఈ రాష్ట్రంలో? అయితే రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్లీ ఒక ఊరికి మారుమూల ఊరికి పోయిండంట. వీళ్ళ యొక్క మంత్రులు అందరిని తీసుకొని పోయిండు. ఊర్లో అందరితో కూర్చొని మాట్లాడే క్రమంలో మీకు ఏం కావాలో, మీ హామీలు అన్ని నెరవేరినాయి కదా, అన్ని అయినాయి కదా, మీకు ఇంకేమైనా కావాలా అని అడిగిండు అన్నట్టు. అడిగితే ఫస్ట్ ఒక ముసలాయన పెద్ద ఆయన నిలబడి మా ఊరికి ఒక హాస్పిటల్ కావాలా సార్ అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇమ్మీడియట్ ఎవరు ఆ పక్కన సెక్రటరీకి ఫోన్ ఫోన్ దామోదర్ రాజారావు మాకు చేద్దాం అని, ఆరోగ్య మంత్రి కదా అని చెప్పేసి పలానా ఊరు ఈ ఊళ్ళో మనకి ఇమ్మీడియట్గా హాస్పిటల్ శాంక్షన్ చేయాలి నువ్వు అని చెప్పేసి ఆయనతో ఫోన్లో మాట్లాడింది. నెక్స్ట్ ఓకే ఒకటి తీరిపోయింది కదా, ఇంకోటి ఏం కావాలని అడిగిండు. ఇంకోటి ఏం కావాలని అడిగితే మాకు ఊళ్ళో బస్ స్టాండ్ లేదు సార్, మాకు ఒక బస్సులు రావాలి మాకు అని చెప్పేసి అంటే ఇమ్మీడియట్గా మళ్ళీ ఫోన్ తీసుకొని రవాణా శాఖ మంత్రికి ఫోన్ చేసి ఈ ఊరికి బస్ స్టాండ్ కావాలి, బస్సులు రావాలి, పొద్దున సాయంత్రం అన్ని తిరగాలని చెప్పేసి ఆయన మాట్లాడి, మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయా మీకు కావాలంటే మాకు ఒక గుడి కావాలి సార్, ఇక్కడ రామాలయం కావాలి సార్, మాకు పెద్ద గుడి కావాలి, మాది ఊరు పెద్దది కానీ ఏం లేవు సార్ అని అంటే ఇమ్మీడియట్గా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారి గల్పురా అని చెప్పేసి కలిపి ఫోన్ కొట్టిండట. కొడితే అక్క ఇగో ఇవి ఫలానా ఊళ్ళో ఇది కావాలి అని చెప్పేసి ఆమెతో చెప్తే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసిద్దాం అన్న అని చెప్పేసి ఆమె అన్నాడు. మళ్ళీ ఇంకేం కావాలి అని అంటే ఇక ఫలానా పిల్లగాళ్ళని అంటాడు ఒక అబ్బాయి యూత్ లేచి మా ఊరికి బడి లేదు సార్, ఓ బడి ఓ కాలేజ్ కావాలి మాకు అని చెప్పేసి ఆయన అన్నాడట. బడి ఏమన్నా నేనే విద్యాశాఖ మంత్రి, బడికి ఏమున్నది చల్ అని చెప్పేసి సెక్రటరీకి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా ఫోన్ కలిపేస్తే ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు దానికి కలుపు అని చెప్పేసి ఫోన్ కలిపిండంట. కలిపి నేను ఆదేశాలు ఇస్తానా, ఈ ఊరికి బడి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయాలా మీరు చెప్పేసి ఆదేశాలు ఇచ్చిండంట. ఇంకేమైనా కావాలా అని చెప్పేసి అడిగితే నాలాంటి ఓ యువకుడు లేచి తెలుగులో లేచి సార్ మీరు అంతా చేసింది బాగుంది సార్, కానీ ఈ ఊళ్ళో సిగ్నల్ రాదు సార్, మీరు ఎట్లా మాట్లాడారు సార్, ఫోన్లు గిన్ని ఫోన్లు కలిపారు, మా ఊరికి అసలు సిగ్నలే లేదు సార్, ఇన్ని ఫోన్లు ఎట్లా మాట్లాడారు సార్ అని చెప్పేసి ఆడన్నాడట. అనగానే మనోడు అరే నీ అమ్మ సిగ్నల్ లేకుండా ఎట్లా పోయినాయి ఆ ఫోన్లో చెప్పరా అనా మీరు పక్కన ఉన్న అని అంటే ఆడు ఏం చేస్తుండో రేవంత్ రెడ్డి అనేది కనీసం ఖాయిల్లో లేడు మనిషి, ఆయనకి ఏం చేస్తుండో తెలియదు. నువ్వేమన్నా అడుగు చల్ ఇస్తా అంటాడు, ఏమన్నా అడుగు గిదానే ఉత్తేనే ఇచ్చేస్తా అంటాడు, అంతే తప్ప ఆయన సోయి ఉండి మతి ఉండి మాట్లాడే పరిస్థితిలో లేదు. నిన్న కూడా ఆయన ఏదో ఆయన సొంత డబ్బా కొట్టుకోవడానికో లేకపోతే ఆ ఢిల్లీ నుంచి వచ్చిన కేసీ వేణుగోపాల్ కాడ మన ఖర్గే గారికి దగ్గర మెహర్బానీ పొందడం కోసం ఒక దుకాణం పెట్టిరు తప్ప వాళ్ళు ఏదో చేయాలని కాదు. ఇన్ని రోజులు మేమనుకున్నాము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ లేకపోతే 4 కోట్ల జనాలను మోసం చేస్తుండు కావచ్చు రేవంత్ రెడ్డి అని అనుకున్నాము. కానీ నిన్న చూస్తే 15 నుంచి 20,000 మంది వాళ్ళ కార్యకర్తలను కూసోబెట్టి మోసం చేసిండు ఆయన. కూసోబెట్టి మొత్తం అబద్ధాలు చెప్తుండు, వాళ్ళు తలకాయ పట్టుకుంటారు. మన ఊళ్ళలో తిరిగేది మనము, జనాలతోటి మాట్లాడేది మనము, జనాలకు ఏం ఇంప్లిమెంట్ అయ్యేది చూసేది మనము. గివిడేది ఆయన గిట్లా మాట్లాడుతుండు, ఉన్నదేమైనా ఇచ్చింది చెప్పాలి కానీ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినామో హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. కొంతమంది అడ్డుపడ్డా కానీ దాన్ని పక్కకు పెట్టుకుంటూ మేము ప్రజలకు ఇస్తున్న హామీలు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చేయడం మా కర్తవ్యం, ఇస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఈ వ్యాఖ్యలను మరి మీరు ఎట్లా చూస్తారు? ప్రతి ఒక్కటి ఇప్పటికే ఏదేదైతే ఇచ్చినామో కొన్ని ఇంప్లిమెంట్ అయినాయి, కొన్ని బడ్జెట్ లేక కొంచెం కాకొచ్చింది అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. కాదన్నా ఇప్పుడు ఒకటి అబ్జర్వ్, మనం ఏ గొంతమ్మ కోరికలు అడుగుతలేము, ఏం అడుగుతలేము. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఏమున్నాయి ఫస్ట్ అది కావాల్సి కదా. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చినాయా? రైతు కూలీలకు వాళ్ళు ఇస్తారన్న రైతు భరోసా ఇచ్చిండా? అదే విధంగా రైతు భరోసా మొత్తం ఇచ్చిల్లా? రైతు బీమా చచ్చిపోతే ఎవరికైనా ఇస్తుర్రా? అదే విధంగా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిర్రు, ఉద్యోగాలు ఇస్తున్నారా? ఇంకేమైనా హామీలు ఉన్నాయి? దాదాపుగా 420 హామీలు ఉన్నాయి. ఆ హామీలు ఏమైనా ఇచ్చిరా? వీళ్ళు ఏమైనా ఇచ్చిల్లా? ఇప్పటికే గవర్నమెంట్ ఏర్పడి దాదాపుగా 18 నెలలు అవుతుంది అన్న, నేను 18 నెలలు అవుతుంది. వీళ్ళు 3 సార్లు రిలీజ్ చేయాల్సినటువంటి రైతు భరోసాని కనీసం 4 సార్లు రిలీజ్ చేయాల్సిన రైతు భరోసాని 2 సార్లు రిలీజ్ చేసి మేము ఓహో ఆహో అని అంటుర్రు. రైతు బీమా మన రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిర్రు. రైతు రుణమాఫీ ఎక్కడైనా ఊళ్ళల్లో 100% అయిందా? అంటే రాజేష్ నాయక్ గారు ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రైతు రుణమాఫీ చేశాము, రైతు భరోసా ఇచ్చాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము, సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాము, మళ్ళీ మా లక్ష్యం పథకం ఇంప్లిమెంట్ అయింది, మళ్ళీ గృహజ్యోతి పథకం, అంటే మేము ఏదైతే చెప్పామో అవన్నీ ఇస్తున్నాము. కొన్ని పథకాలు అటు ఇటు అయినా అందరికీ అందే విధంగానే ఇందిరమ్మ రాజ్యమే పేదల రాజ్యం, పేదల ప్రభుత్వం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వైపు ఉండే ఈ ప్రభుత్వము అని చెప్పేసి ముఖ్యమంత్రి మొన్న
అందరికీ రైతు భరోసా డబ్బులు పడ్డాయి, రైతులందరూ పండుగ చేసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పాడు. అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో రైతులంతా నాశనం అయిపోయారు, వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళు చర్చకు సిద్ధమా, కేటీఆర్ వస్తాడా కేసీఆర్ వస్తాడా అని కూడా సవాల్ విసరడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ రోజు కేటీఆర్ గారు స్వయాన సవాల్ విసిరిండు. రానున్న 72 గంటలలో నువ్వు ఎక్కడన్నా సమయం ఇస్తావా, లేదు అని అంటే నేనే ఇస్తున్న సమయము సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి దాని గురించి మాట్లాడు అని చెప్పేసి ఒక మొగోన్ లెక్క ఆయన సవాలు స్వీకరించిండు. రేవంత్ రెడ్డి సవాల్ ఇచ్చిన దాన్ని స్వీకరించిండు. మరి ఈయన యాక్సెప్ట్ చేస్తాడా చేయడా అనేది చూడాలి. నేను అనుకుంటున్నా ఈయన యాక్సెప్ట్ చేయడు, ఢిల్లీకి పోతాడని నేను అనుకుంటున్నా. 100కు 200%. వారి దగ్గర సమయం లేదు, అదే విధంగా సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు. ఏం మాట్లాడతాడు వచ్చి? రైతు భరోసా ఇన్ని వేల కోట్లు ఎగ్గొట్టినామని చెప్పేసి మాట్లాడతాడా? అదే విధంగా సన్నాలకు కాకుండా మొత్తం పండిన రైతులు మొత్తం వడ్లకు నువ్వు బోనస్ ఇస్తా అని చెప్పేసి ఓన్లీ సన్నాలకు ఇస్తున్నాను దాని గురించి మాట్లాడతాడా? అదే విధంగా వీళ్ళు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ 100కు 100 ఊళ్ళల్లో జరగలేదు అనే దాని గురించి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? నిరుద్యోగులకు ఇస్తా అని చెప్పేసి ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడతారా? అదేవిధంగా మహిళలకు 2500 రూపాయలు మహిళలకు వాళ్ళకు మహిళలకు ఇస్తా అని చెప్పిన దాని గురించి మాట్లాడతారా? తులం బంగారం గురించి మాట్లాడతారా? పెంచుతారన్న పెన్షన్ల గురించి మాట్లాడతారా? అదేవిధంగా పెంచుతారు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెంచుతాను దాని గురించి మాట్లాడతారా? ఎస్సీ ఎస్టీల పిల్లలకు వచ్చేసి బ్యాక్లాగ్ ఉద్యోగాల గురించి మాట్లాడతారు. ఏం మాట్లాడతాడు ఆయన? ఇవన్నీ ఇచ్చిండు. ఇక్కడ 60,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ ఉద్యోగాలు అయితే 60,000 ఉద్యోగాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాము అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎవరైతే అలాంటి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళకు చెప్పు తీసుకొని కొడతారు, చీపురు తీసుకొని కొడతారు మహిళల పిల్లలు మా వాళ్ళు. అదే విధంగా రాళ్లతోడు కొడతారు. ఎందుకు కొట్టారు? ఉసురు దాక్తుంది. నువ్వు ఇచ్చిన 12,000 ఉద్యోగాలు, జస్ట్ 12,000 ఉద్యోగాలు మొగోడే అయితే, రేవంత్ రెడ్డి అనేటోడు మొగోడే అయితే, రేవంత్ రెడ్డి అనేటోడు వాడు మన నల్లమల పులే అయితే, వానికే గనక ధైర్యము ఆడు మొగోళ్ళ లెక్క ధీరుడే అనుకుంటే మాత్రము నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అశోక్ నగర్ చౌరస్తాకి వచ్చి ఒక్క నిరుద్యోగితోడైనా చెప్పియగలిగితే నేను రేవంత్ రెడ్డి ఇంట్లో పాచి పని చేస్తా. ఆయన తిని పడేసిన పల్లెలు కడుగుతా. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలో గోల్డ్ మెడలిస్ట్, పిహెచ్డి కూడా అయిపోయింది. నేను చెప్తున్నా, సవాల్ విసురుతున్నా. నేను సవాల్ కాదు, నేను చెప్తున్నా. బాజాప్తగా రేవంత్ రెడ్డి అశోక్ నగర్కి వచ్చి 60,000 ఉద్యోగాలు స్వయాన నా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది, నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది, రిజల్ట్ ఇచ్చిందని చెప్పగలిగితే నేను ఈ పని చేయడానికి రెడీగా ఉన్నా. వీళ్ళకు సిగ్గు లేదు. వీళ్ళంతా మనుషులు కాదు. వీళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు కాదు. వీళ్ళకి రావాలి ఉద్యోగాలు. రాహుల్ గాంధీకి వచ్చింది, ఇక్కడికి వచ్చి సరూర్ నగర్ స్టేడియంకి వచ్చి మన యూత్ డిక్లరేషన్ పెట్టినటువంటి ప్రియాంక గాంధీ ఎంపీ అయ్యారు, రాహుల్ గాంధీ ఆపోజిషన్ లీడర్ అయ్యిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, బట్టి విక్రమ ఉప ముఖ్యమంత్రి అయ్యిండు, వాడు బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అయ్యిండు, కోదండరామ్ ఎమ్మెల్సీ అయ్యిండు, రియాజ్ గాడేమో వాడు చైర్మన్ అయ్యిండు. అదేవిధంగా మమ్మల్ని రెచ్చగొట్టిన ఆకునూరి మురళి కమిషన్ చైర్మన్ అయ్యిండు. ఇంకెవరో వాడు తిన్మార్ మల్లిగాడేమో ఎమ్మెల్సీ అయ్యిండు. వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. కానీ వీళ్ళ కోసం పని ఇడిచిపెట్టి ఊరు వాడ గడప తిరిగిన నిరుద్యోగులు ఇవాళ జొమాటో, స్విగ్గీలలో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఓలా, ఊబర్లలో బైకులు నడుపుతూ ఉన్నారు. ఇవాళ పొరగాలు పొద్దుటి నుంచి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు లైబ్రరీలో చదువుకొని సాయంత్రం ఇంత బుక్కెడు బువ్వ తిని బయటికి పోయి ఓలా ఊబర్ నడుపుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితి ఎవరు తీసుకొచ్చాడు? తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ తీసుకొచ్చాడు, రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు, బట్టి విక్రమార్క తీసుకొచ్చాడు. ఈ గాడిదలు ఎక్కడైనా కనబడితే వాళ్ళని చూడండి. మీరు బట్టలు ఇప్పించి కొడతారు. ఎందుకు కొట్టారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. దాదాపుగా మా రావాలి 3 లక్షల ఉద్యోగాలు. ఏడికి పోయినాయి? ఎవరి ఇళ్ళకి పోయినాయి? వీళ్ళంతా ఫేక్ ఆర్టిస్టులు. వాళ్ళు అంతా ఏదో సూపర్ బీఆర్ఎస్ నేతలు చేయిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మురిదిపోయిన బెండకాయలు, బీరకాయలు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశాడు నిరుద్యోగుల గురించి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇగో స్వయాన రేవంత్ రెడ్డి అనేటోడే చెప్పిండే ఆపోజిషన్లో నిలబడి మీరు మాకు ఓట్లేయండి, ఇంకెన్ని రోజులు వాళ్ళకి మెహర్బానీ చేస్తారు, మీరు మాకు ఓట్లేసి నిలిపియండి, మాకు ఉద్యోగాలు వస్తాయి, తర్వాత మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని, మా ప్రజాపాలనది అని చెప్పేసి మాట్లాడినోడు ఇవాళ అట్లాంటి మాటలు మాట్లాడకపోతే ఏం మాట్లాడతాడు? స్వయాన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులని అడ్డా మీద కూలీలని మాట్లాడినాడు. విద్యార్థి చదువుకున్నోడు అదేవిధంగా విద్యావంతుడు అయితే విద్యార్థుల మీద, విద్యా వ్యవస్థ మీద వానికి కనీసమైన అవగాహన ఉంటుంది, తెలివి ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. వాడు రియల్ ఎస్టేట్ బ్రోకరు,
ఆ పెయింట్లు వేసి పెయింటరు వారికి ఏం అర్థమవుతుంది అన్న పొద్దున ఏంటన్నా కమిషన్ వస్తుందా అని అనుకుంటాడు తప్ప ఏదో బుక్కులు కొంటేనో పెన్నులు కొంటేనో ప్యాడ్లు కొంటేనో కంపాక్స్ బాక్సులు కొంటేనో లేకపోతే ఇంకా పేపర్లు కొంటేనో కమిషన్లు వస్తాయని మనకి తెలియదు. మనకి తెలుసుడు కాదు, రాదని మనకి క్లారిటీ ఉన్నది కాబట్టి మూసి చేయాలి, దాంట్లో 1,00,00,000 కోట్లు వేసుకొని పోవాలి, అదేవిధంగా ఇన్ని రకాలుగా దుకాణం పెట్టాలని చెప్పేసి చూస్తాడు తప్ప ఏ రోజు కూడా నిరుద్యోగులకు మంచి చేయాలనే ఆలోచన మాత్రం వారికి ఉండదు. అంటే ముఖ్యమంత్రి ఇక్కడ ధీమా కూడా వ్యక్తం చేస్తున్నాడు, రాబోయే ఎలక్షన్లో 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రాష్ట్రంలో అంటున్నాడు. ఈ వ్యాఖ్యలను మరి మీరు ఎట్లా చూస్తారు? మేము ఒకటే అంటున్నాము, సరే 100 సీట్లు గెలుచుడు తర్వాత కానీ ఫస్ట్ రేవంత్ రెడ్డి ఆయన కొడంగల్లో రిజైన్ చేసి మళ్ళీ గెలవమని ఆలే. మళ్ళీ గెలిచిండు అనుకో, రిజైన్ చేసి మళ్ళీ గెలిచిండు అనుకో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 100 మంది పోటే చేయరే. నేను చెప్తున్నాం కదా, ఈ కనీసం డిపాజిట్ రాదు, 100 మంది గెలుచుడు కాదు, 100 సీట్లల్లో వీళ్ళకి డిపాజిట్ రాదు. నువ్వు రాసి పెట్టుకో, బాటం లైన్ పెట్టు, 100 సీట్లు వచ్చుడు కాదు, 100 సీట్లలో డిపాజిట్ రాదు. స్వయాన రేవంత్ రెడ్డి రిజైన్ చేసి మన నిలబడ్డా కూడా రేవంత్ రెడ్డి అనేటువంటి గెలవాడు. ఇది తథ్యం జరుగుతుంది. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ యావత్తు ప్రతి వర్గాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అందరినీ మోసమే చేసిండు. ఇక్కడ విద్యార్థులను ప్రధానంగా నిరుద్యోగులను విద్యార్థులను అంటే ఇంకా మోసమే చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఆయన ఒక మాట అంటున్నాడు, 100 సీట్లు గెలుస్తాము ఈ రాష్ట్రంలో అంటున్నాడు కదా, 100 సీట్లు కాదు కదా, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని కొడంగల్లో గెలువు మనం దమ్ముంటే రీజన్ చేసి అని చెప్పేసి ఇక్కడ రాజేష్ నాయక్ సవాల్ విసరడం అనేది జరిగింది. కానీ ఇవన్నీ కానిపోయిన మాటలు మాట్లాడి బీఆర్ఎస్ వాళ్ళ మీద బృదదల్లే ప్రయత్నమే రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు చేస్తుంటాడు అని చెప్పేసి ఇక్కడ ఆయన మండిపడడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రఘు తరుణ్, ఆది టీవీ, హైదరాబాద్.